కొన్ని మాటలు వింటూ ఉంటాం. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చింత మానవ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. అంటే పుణ్యం చేయంగానే పుణ్యం ఫలం మనకి రావాలి. పాపాలు చేస్తుంటాం, ఆ పాపాలు మనకి అంటకూడదు. దాంట్లో కూడా మనం ఏమైనా అవకాశం ఉంటే పుణ్యం పొందుదాం. ఇది ఎంతవరకు సమంజసమో అంటారు. మనకి ఆ కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం తీసుకుంటే, అంటే ప్రతి మనిషి జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది ఎవరి జీవితం వారికి సాక్ష్యం అండి. మనకి కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాటల్లో పగలు రాత్రి, వెలుతురు చీకటి, మంచి చెడు, సుఖం దుఃఖం, అంటే ప్రతి పదానికి ఒక పక్కన ఇంకో పదం ఉంటుంది, వ్యతిరేక పదం. కానీ ఆనందంకి వ్యతిరేక